కొన్ని దేశాల్లో బ్యాన్ చేసినటువంటి బస్సులు మన దేశంలో మాత్రం యథేచ్ఛగా తిరిగిపోతున్నాయా? ట్రావెల్స్ అత్యాస ప్రయాణికుల ప్రాణాలు తీసేస్తోందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒకటే, అవును, ఇది నిజమే. ఎందుకంటే 10 రోజుల క్రితం రాజస్థాన్లో జరిగినటువంటి ప్రమాదంతో బయటపడ్డ వాస్తవం ఇది. ఇవాళ కర్నూలు జిల్లాలో కూడా కొన్ని దేశాల్లో బ్యాన్ చేసినటువంటి బస్సులను మన రోడ్లపై తిప్పడమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. 10 రోజుల క్రితం రాజస్థాన్లో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 20 మంది దాకా ప్రయాణికులు సజీవ దహనమైపోయారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇవాళ జరిగిన ప్రమాదం కూడా ఎన్నో కుటుంబాలని శోకసంద్రంలోకి నెట్టేసింది. ఈ ప్రమాదంతో స్లీపర్ బస్సులు ఎంతవరకు సేఫ్ అనే అంశం తెరమేకొచ్చింది. ఇక సాధారణంగా ఈ టైప్ బస్సులు చైనాలో ఎక్కువగా తిరుగుతూ ఉండేవి. అయితే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో 2012 నుంచి స్లీపర్ బస్సుల రిజిస్ట్రేషన్ అక్కడ నిలిపేశారు. అంతకుముందు ఉన్నవి మాత్రం తిరుగుతున్నాయి. 20 ఏళ్ల క్రితం వరకు కూడా మన దేశంలో కేవలం లగ్జరీ బస్సులే తిరిగేవి. ఆ తర్వాత విశాఖ టు హైదరాబాద్ లాంటి హైవేలు కూడా బాగా విస్తరించాయి. దీంతో బస్సుల్లో లాంగ్ జర్నీలు చేసే వారి సంఖ్య పెరిగింది. ప్రయాణికుల సౌకర్యార్థం స్లీపర్ బస్సులు రోడ్ల మీదకి ఎక్కేశాయి. మెరుగైన జాతీయ రహదారులతో బస్సుల వేగం కూడా పెరిగింది. లగేజ్ కోసం వాహనాల కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసి బస్సుల ఎత్తు కూడా పెంచారు.